నిన్న ఎపిసోడ్ లో పవన్ కి చైర్ దొరికినప్పుడు దివ్య ఓకే నేను తనుజని ఏం ఎలిమినేట్ చేయను అని చెప్పింది. బయటకు వచ్చేసి తనుజని ఎలిమినేట్ అని చెప్పింది. నేను ఏమైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే తనుజని రిమూవ్ చేస్తున్నా అని చెప్పింది. కానీ తనుజకి ఏమని చెప్పింది తెలుసా? డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు రీతు ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పింది. చూడు, నువ్వు రీతు ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తా అన్నది. మరి రీతుని తీయొచ్చు కదా, ఎందుకు తనుజని తీసింది? ఇదంతా కూడా టార్గెటింగ్ భయ్యా. ఒక అమ్మాయికి ఒక అమ్మాయి శత్రువు అంటారు కదా, అది నిజమే. ఒక అమ్మాయి బాగుంటే ఇంకో అమ్మాయి చూడలేదు, ఒక అమ్మాయి ఎదుగుతుంటే ఇంకో అమ్మాయి చూడలేదు, లైక్ ఒక అమ్మాయి గెలుస్తుంటే కూడా ఇంకో అమ్మాయి చూడలేదు. అది నాకు అనిపించింది ఈ దివ్యాన్ని చూసి. అందరూ అలా ఉండరు, కొందరు. అందులో ఈ దివ్య నిన్న ఎపిసోడ్తో క్లియర్ కట్గా అర్థమైంది తనుజనే విన్నర్ అని. అవునా? అండ్ నెక్స్ట్ వీక్లో ఎలిమినేషన్లో దివ్య ఉంటే మాత్రం దివ్యనే ఎలిమినేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వచ్చిన ఎక్కువ కామెంట్స్ అవే, నెక్స్ట్ వీక్ దివ్య ఎలిమినేట్ చేసేద్దాం అని. సో తనుజ అయితే చాలా ఎఫర్ట్స్ పెడుతుంది భయ్య. లాస్ట్ వరకు వస్తుంది, టార్గెట్ చేసి పక్కకు పంపిస్తున్నారు, లాస్ట్ వరకు వస్తుంది, టార్గెట్ చేసి పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి నేను క్యాప్టెన్ అవ్వాలి. ఇప్పుడు ఒక సీజన్కి వచ్చినప్పుడు ఆ సీజన్లో నేను క్యాప్టెన్ అవ్వాలని 100% ఉంటుంది. ఓకేనా? వీళ్ళు ఏం చూస్తున్నారు అంటే ఇమ్యూనిటీ కోసం చూస్తున్నారు. లైక్ ఇప్పుడు నేను గెలిచింది అనుకో, నెక్స్ట్ వీక్ నేను సేఫ్ అవ్వచ్చు, నేను క్యాప్టెన్ అనుకో నెక్స్ట్ వీక్ సేఫ్ అవ్వచ్చు. ఎన్ని రోజులు సేఫ్ ఆడుకుంటూ పోతారు?